హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సాయి టాక్స్. నేనైతే ఈ రోజు పొంగల్ చేస్తున్నాను అనమాట. పొంగల్ అయితే మనము హాట్ పొంగల్, స్వీట్ పొంగల్ కాదు, హాట్ పొంగల్ అంటే మనం టిఫిన్స్ కోసము లేదంటే ఫంక్షన్స్ లో అయితే పొంగల్ అయితే చేస్తూ ఉంటారు. మనం ఇళ్లలో కూడా ఏది తినబుద్ధి కానప్పుడు కొంచెం సాఫ్ట్ గా ఉంటుంది, మెత్తగా ఉంటుంది అని చెప్పి పొంగల్ అయితే చేసుకుంటూ ఉంటాము. దానికోసం కావాల్సిన పదార్థాలు: ఒక హాఫ్ టీ గ్లాస్ బియ్యం అయితే తీసేసుకున్నా, పావు టీ గ్లాస్ పెసరపప్పు, కొంచెం కరివేపాకు, ఒక 2 పచ్చిమిర్చి అయితే చిన్న చిన్న ముక్కలు, అంటే మామూలుగా మీడియంగా, మరీ పెద్దగా కాదు మరీ చిన్నగా కాదు, కట్ చేసి పెట్టేసుకున్నా, కొంచెం అల్లం ముక్కలు, కొంచెం మిరియాలు, ఒక 7-8 మిరియాలు అయితే ఇట్లా కొంచెం పౌడర్ లాగా చేసుకున్నా, ఒక 2-3 అయితే ఉట్టిగానే అట్లా వదిలేసిన. తర్వాత పావు టీ స్పూన్ కంటే కొంచెం ఎక్కువ ఉప్పు, కొంచెం కాజు. ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ తోటి అయితే మనమైతే పొంగల్ అయితే తయారు చేసేసుకున్నాము. చూడండి, ఫస్ట్ అయితే నేను ఒక గిన్నె తీసేసుకుని బియ్యము తర్వాత పెసరపప్పు అయితే ఇందులో వేసేసిన. ఒకసారి దీంట్లో మంచిగా కడిగేసుకుని స్టవ్ పైన, మనం రైస్ లాగా అనుకోండి, రైస్ అంటే వాటర్ తక్కువ పోస్తాము, పొంగల్ కాబట్టి మెత్తగా ఉండడానికి మీకు అనుకూలంగా వాటర్, ఎందుకంటే కుక్కర్లో నేను వేయట్లేదు, గిన్నెలో వేస్తున్నాను అనమాట. ఒకవేళ కుక్కర్లో వేస్తే మాత్రం తొందరగా ఫాస్ట్ గా అయిపోతుంది. నేను కొంచెమే కాబట్టి నార్మల్ గా గిన్నెలో పెడుతున్నాను అనమాట. దీనికోసం అయితే అందాదగా వాటర్, అంటే ఒక 2 వాటర్ గ్లాసుల నీళ్ళు అయితే నేను పోసేసుకొని స్టవ్ పైన అయితే పెట్టేసుకుందాము. చూడండి, నేనైతే 2 వాటర్ గ్లాసుల వాటర్ వేసేసుకొని స్టవ్ పైన అయితే పెట్టేసుకున్నా. ఇది ఉడకడానికి అయితే చాలా టైం పడుతుంది. కుక్కర్లో అయితే ఫాస్ట్ గా అయిపోతుంది, కానీ నేను ఉట్టిగా గిన్నెలో పెట్టేసిన కాబట్టి చాలా టైం పడుతుంది అనమాట. చూడండి, ఇట్లా మధ్య మధ్యలో మనం కలుపుకుంటూ ఇట్లా ఉడికించుకోవాలన్నమాట. ఇంకొంచెం అయితే ఉడికింది, ఇంకొంచెం ఉడికితే సరిపోతుంది అనమాట. ఒకవేళ ఉడికేటప్పుడు మనకి ఏమైనా వాటర్ తక్కువ అయితే వాటర్ అయితే యాడ్ చేసుకుందాము. ఇట్లా కొంచెం మంచిగా పొంగల్ అంటే మనకు మెత్తగా ఉడికితేనే టేస్ట్ బాగుంటుంది కాబట్టి ఇంకొంచెం సేపు అయితే ఉడికించుకుందాము. చూడండి, మనం పొంగల్ అయితే ఉడుకుతుంది అనమాట. నేనైతే ఇంకొంచెం వాటర్ కూడా మధ్యలో అయితే యాడ్ చేసుకున్నా. మధ్యలో కలుపుకుంటూ ఇట్లా మెత్తగా అయితే ఉడికించుకోవాలన్నమాట. అయితే నేనైతే ఇప్పుడు దీనికైతే పోపు పెట్టేసుకుంటా. మామూలుగా అయితే మనం ఫస్ట్ ఆయిల్ వేసుకొని దీంట్లోనే కొంచెం నెయ్యి వేసుకొని పోపు, మనం తీసుకున్న ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని పోపులో వేసేసుకొని వాటర్ వేసేసుకొని కూడా మనం రైస్ పప్పు వేసేసుకొని ఇట్లా పొంగల్ అయితే రెడీ చేసుకోవచ్చు. నేనైతే ఒక్కొక్కసారి అట్లా చేస్తుంటా, ఒకసారి అయితే ఇట్లా చేస్తుంటా. అందుకోసం అయితే ఫస్ట్ అయితే ఉడికించుకున్నా. ఇప్పుడైతే మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ లో ఉప్పు అయితే ఉంది కదా, ఉప్పు వేసేసుకుందాము. చూడండి, ఉప్పు అయితే వేసేసుకుందాము. ఈలోగా ఈ ఇంగ్రీడియంట్స్ తోటి అయితే మనమైతే పోపు అయితే పెట్టేసుకుందాము. ఇదైతే మంచిగా మెత్తగా అయితే ఉడికిపోయింది కాబట్టి పోపు పెట్టేసుకొని ఇందులో వేసేసుకొని మళ్ళీ కాసేపు అయితే ఉడికించుకుంటే సరిపోతుంది అనమాట. చూడండి, నేనైతే పోపు కోసం అయితే ఒక 2 టీ స్పూన్ల ఆయిల్ అయితే వేసేసుకున్నా. దీంట్లోనే కొంచెం నెయ్యి కూడా వేస్తున్నాను అనమాట. నెయ్యి వేయడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది అనమాట. చూడండి, ఫస్ట్ అయితే జీలకర్ర, తర్వాత ఆవాలు, తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు, తర్వాత కాజు, మిరియాలు, అల్లం ముక్కలు ఇవైతే వేసేసుకొని కొంచెం ఫ్రై చేసుకుందాము. ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఈ పోపు మిశ్రమం అయితే మనము ఉడికించుకున్న రైస్లో అయితే వేసేసుకుందాము. ఇది ఏమైతే అంటే సింపుల్ ప్రాసెస్లో అవుతుంది అనమాట. ఎందుకంటే మనం పోపు పెట్టేసి కూడా రైస్ వేసుకోవచ్చు, అలా అయినా బాగుంటుంది, ఇలా అయినా బాగుంటుంది అనమాట. మనకు కొంచెం హడావుడిగా తొందరగా ప్రిపేర్ చేసుకోవాలనుకున్నప్పుడు ఫస్ట్ రైస్ పెట్టేసుకుంటే అది దాని తిప్పలు అదైతే ఉడుకుతుంటుంది అనమాట. ఈలోగా మనం పోపు వేసేసుకోవచ్చు, ఇంకేమైనా పని ఉన్నా చేసుకోవచ్చు అనమాట. చూడండి, పోపు అయితే వేగిపోయింది. ఇప్పుడైతే స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందాము. ఇప్పుడు ఈ పోపు అయితే మనం ఈ రైస్లో అయితే వేసేసుకుందాము. చూడండి, పొంగల్ అయితే మనకు మంచిగా ఉడికిపోయిన తర్వాత నేను పెట్టేసుకున్న పోపు అయితే ఇందులో వేసేసుకున్న తర్వాత మనం ఉప్పు కూడా వేసుకున్నాం కాబట్టి ఇది ఒకసారి అయితే మంచిగా గట్టిగా ఇట్లా మంచిగా ఒత్తినట్టు స్పూన్ తోటి మంచిగా కలిపేసుకుంటే ఏమైందంటే పొంగల్ మంచిగా మెత్తగా అయిపోతుంది అనమాట. మళ్ళీ ఒక 2 నిమిషాలు అయితే ఇట్లా అన్ని వేసుకున్న తర్వాత ఉడికించుకుంటే పొంగల్ మంచిగా అయిపోతుంది కాబట్టి ఇంకొక 2 మినిట్స్ అయితే దీన్ని ఉడికించుకుందాము. చూడండి, మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్ని వేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ తర్వాత నేనైతే మీకు చూపిస్తున్నా. ఇట్లా మంచిగా మెత్తగా మనం స్పూన్ తోటి అయితే ఇట్లా గట్టిగా అనేసుకున్నా కదా, నేనైతే మంచిగా పర్ఫెక్ట్ గా మెత్తగా అయితే రెడీ అయిపోయింది. చూడండి, పొంగల్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం కన్సిస్టెన్సీ అయితే మనం చల్లగా అయిపోయిన తర్వాత గట్టిగా అయిపోతుంది కాబట్టి చూసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడైతే మనకి ఈ కన్సిస్టెన్సీ అయితే సరిపోతుంది. నేనైతే స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుంటున్నా. దీనిపైన అయితే మూత పెట్టేసుకుందాము. చూడండి, మనకైతే పొంగల్కి కాంబినేషన్ ఏదైనా ఉండాలి కదా. నేనైతే పొంగల్కి అయితే చట్నీ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట.
పొంగల్కు చట్నీ కోసం అయితే నేను 2 టీ స్పూన్ల నిండా పుట్నాల పొడి తీసుకున్నా, 2 టీ స్పూన్ల నిండా పల్లి పొడి తీసేసుకున్నా, 1/2 టీ స్పూన్ పసుపు, తర్వాత 3 పచ్చిమిర్చి, 2 వెల్లుల్లి రెబ్బలు అయితే తీసేసుకున్నా. మనమైతే ఇప్పుడు ఈ బాండీలో అయితే ఇంతకుముందు పోపు చేసిన బాండీలో అయితే మనమైతే ఇది కొంచెం వేయించుకుందాము. పచ్చిమిర్చి అయితే కొంచెం వేయించుకుందాం ఆయిల్లో. కొంచెం ఆయిల్ అయితే బాండీలో ఉందన్నమాట. అదే ఆయిల్ నేనైతే ఫ్రై చేస్తున్నా. నేనైతే ఇట్లా వేయించుకున్న పచ్చిమిర్చి అయితే మిక్సీ జార్లో వేసేసుకున్నా. ఇవి కూడా మిక్సీ జార్లో అయితే వేసేసుకొని మనమైతే చట్నీకి అయితే మిక్సీకి అయితే వేసేసుకుందాము. ఈలోగా నేను పోపు కూడా పెట్టేసుకున్నాను అనమాట. ఆయిల్, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఎండుమిర్చి అయితే నేను పోపు అయితే పెట్టేసుకున్నా. ఇప్పుడైతే ఈ చట్నీ అయితే మిక్సీలో పట్టేసుకుందాము. చూడండి, నేనైతే ఉప్పు చెప్పడానికి అయితే మర్చిపోయినా. చట్నీలో ఒక 1/2 టీ స్పూన్ అయితే ఉప్పు అయితే వేసేసిన. నేను అందాజగా వేసేసుకోండి. ఒకసారి మిక్సీకి పట్టేసుకున్న తర్వాత ఇప్పుడైతే మనమైతే వాటర్ అయితే వేసేసుకుందాము. వాటర్ వేసుకొని మనకు చట్నీ కన్సిస్టెన్సీ ఎలా ఉంటుందో అలా అయితే ప్రిపేర్ చేసేసుకుందాము. చూడండి, చట్నీ అయితే రెడీ అయిపోయింది. మనమైతే ఇప్పుడైతే ఒక గిన్నెలోకి అయితే తీసేసుకుందాము. నేనైతే ఇందులో నిమ్మకాయ కానీ పెరుగు కానీ ఏమీ వేయలేదు. ఒకవేళ ఇష్టం ఉంటే వేసేసుకోవచ్చు. కన్సిస్టెన్సీ అయితే మీకు ఇష్టం, గట్టిగా కావాలంటే గట్టిగా చేసేసుకోవచ్చు, కొంచెం జోరుగా అంటే జోరుగా చేసేసుకోవచ్చు అనమాట. చూడండి, మనకు పొంగల్కి అయితే పుట్నాల చట్నీ కాంబినేషన్ అయితే చాలా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. మనం ఇందులో వేసుకున్న మిరియాలు కానీ, అల్లం ముక్కలు కానీ, కాజు కానీ టేస్ట్ ఇస్తుంది. హెల్త్కి కూడా చాలా మంచిది. మంచి ఫ్లేవర్ అయితే ఈ పొంగల్కి అయితే యాడ్ అవుతుందన్నమాట. చూడండి, ఫైనల్గా అయితే టేస్టీగా ఎమ్మీగా పొంగల్ అయితే రెడీ అయిపోయింది. విత్ చట్నీ కాంబినేషన్ కాబట్టి ఇదైతే చాలా టేస్టీగా ఉంటుంది. మనకు సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి మనకి ఏమీ తినబుద్ధి కానప్పుడు ఇట్లా పొంగల్ చేసుకొని తింటే మాత్రం కడుపులో కూడా హాయిగా ఉంటుంది. చాలా టేస్టీగా, పిల్లలు కూడా చాలా చాలా ఇష్టంగా అయితే తింటారు. కాబట్టి మీరు కూడా ఒకసారి అయితే రెడీ చేసుకొని ఎలా ఉందో నాకైతే కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.